ఓం నమః శివాయ శ్రీమాతరే నమః. దగ్గరికి పోదాం, ఇంకా బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. బాయ్. కమాన్. ఓం నమః శివాయ హిమవర్ష బ్లాగ్స్కు స్వాగతం. ప్రస్తుతము శ్రీశైలం నుండి మేము ఇష్టకామేశ్వరికి పాదయాత్రగా వెళ్ళాలని ప్లాన్ చేశాము. అయితే ఇది పాదయాత్రగా ఇష్టకామేశ్వరి వెళ్ళాలనుకున్న వాళ్ళు కేవలము శివరాత్రి మరియు ఉగాది పర్వదినాలలో మాత్రమే అనుమతిస్తారు. మీ తక్కిన రోజులన్నీ కూడా ఫారెస్ట్ వాళ్ళకి సంబంధించినటువంటి నెక్కంటి జంగల్ రైడ్లో మాత్రమే వెళ్ళవచ్చు. అయితే ఇప్పుడు ఈ ఉగాది సందర్భంగా 3 రోజులు పర్మిషన్ ఇస్తారు. అందువల్ల మేము పాదయాత్రకి వెళ్ళాలని ప్లాన్ చేశాము. అందరం కొంతమంది కారులో వెళ్ళిపోయారు. మేము బైక్ పైన వెళ్తున్నాము. 2 బైకులు, ఒక కారు అక్కడికి వెళ్ళిన తర్వాత డ్రాప్ చేసి మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. బైకులు మాత్రం అక్కడే పెట్టుకుంటాం అన్నమాట. లెట్స్ గో. ఇందాక వచ్చినప్పుడు బైక్ మీద వచ్చాము. బట్ కాకపోతే రాఘవరెడ్డి అనుకోకుండా ఫోన్ కాల్ వస్తే వెళ్ళిపోయాడు. కారు ఇచ్చేసి వెళ్ళాడు. యాక్చువల్లీ కార్లో అంతా ఫ్యామిలీ మెంబర్స్ అంతా పంపించింది. కారు అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పార్క్ చేశాను. ఇది దోర్నాలు వెళ్ళే రూటు. మా వాళ్ళందరూ అక్కడ దిగారు. నేను కారు పక్కన పార్క్ చేసేసాను. లాక్ వేసాను అనుకుంటున్నా. ఎస్, ఓకే, వేసాము. నెక్స్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. ప్రస్తుతం ఇది ఇష్టకామేశ్వరి వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళకి ఎంట్రీ పాయింట్ లాగా అనమాట. ఇది ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక రిజిస్టర్ ఉంటుంది. అక్కడ వాళ్ళు ఎంట్రీ చేసుకుంటారు, ఎంతమంది వచ్చారు, ఎవరు, ఏంటి, మొబైల్ నెంబరు అలా తీసుకొని ఎంట్రీ చేసుకొని పంపిస్తారనమాట. అయితే మనం తెచ్చుకున్నటువంటి లగేజ్ అయితే ఉందో, వాటర్ బాటిల్స్ కానీ కొన్ని ఫుడ్ కూడా క్యారీ చేసాము. అందరం చాలామంది వెళ్తున్నాం కదా, మధ్యలో ఫారెస్ట్లో ఇబ్బంది పడకూడదని కొంత ఫుడ్ను క్యారీ చేసుకుని వచ్చామన్నమాట. ఎవరి వాళ్ళ లగేజ్ డిస్పాచ్ చేసేసాము. ఇంకా పిల్లల్ని ముందు పెట్టాము, కొంతమంది ముందు వెనక నడుస్తూ ఉన్నాము. పడతాం మాతే అవి స్కిన్ ఎలర్జీ లాగైతాయి. ఆడుకోకూడదు, అట్లా పట్టుకోకూడదు అట్లా. వదిలేయండి, వదిలేను నైసే కానీ అది పట్టుకోకూడదు అట్లా. స్లో సువర్ణ పుష్పం అంటారు. కొండగోగు పువ్వు సువర్ణ పుష్పం అంటారు దాన్ని. అదే పడుతుంది మరి. అంతే ఇంకా మీరు చూసి అట్లా.
అంతేనా? కాలు నొప్పులు తీయవా? ఆర్డరా ఉన్నాయి, ఇస్తా. రైట్. బీటీఎస్ ఇదే పని నీకు. యాక్చువల్గా ఇష్టకామేశ్వరం వెళ్ళాలనుకుంటే బై రోడ్ వెళ్ళాలి కదా. శిఖరం దగ్గర కౌంటర్ ఉంటుంది, టికెట్ తీసుకోవాలి, అదొక ప్రాసెస్. బట్ కాకపోతే ఉగాది టైంలో ఒక 3 days బై వాక్ వెళ్ళే వాళ్ళకి పర్మిషన్స్ ఇస్తారు. ఈ మంత్ 18th, 19th, 20. ఈరోజు 20 డేట్. ఈ 3 రోజులు మాత్రం పర్మిషన్. మార్నింగ్ 6:30 నుంచి 10:30 వరకు మాత్రం అలౌ చేస్తారు. 10:30 లోపు ఎంటర్ అయిపోవాలి చెక్ పోస్ట్లో. ఎంటర్ అయితే వాళ్ళకి మళ్ళీ తిరగడానికి టైం ఉంటుంది అన్నమాట, అందుకని ఆప్షన్ ఉంటుంది. మేమందరం యాక్చువల్గా బై వాక్ వెళ్ళాలనుకున్నాం, బట్ కాకపోతే అందరూ మధ్యకు వచ్చిన తర్వాత జీపేకి వెళ్ళిపోయారు. మేము ముగ్గురం మాత్రమే బై వాక్ చేస్తున్నాం. మేము కూడా ఎంత దాకా నడుస్తాం తెలియదు, పూర్తి చేస్తాం మధ్యలో అవుతాం తెలియదు. ఏంటి నేమ్స్? అందుకు తెలుసు కదా, నువ్వు ఎవరో తెలుసు కదా, తెలుసు కదా రాహుల్ కూడా. సాసర్ అంటారు నాన్న, జంతువులు ఫారెస్ట్లో ఉండే జంతువులు ఉంటాయి కదా, వాటి కోసం తాగడం కోసము ఫారెస్ట్ వాళ్ళు తీసుకొచ్చి ట్యాంకర్తో వాటర్ పోసిపోతారు. గతంలో ఈ ప్లేస్ అంతా కూడా జింకలు పెంచాలని ఫెన్సింగ్ వేశారట. మరి ఫ్యూచర్లో ఈ నెక్కంటి జంగల్ రైడ్లో జింకలు కూడా చూసే అవకాశం ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫెన్సింగ్ వేశారు కానీ మరి పులులు ఎక్కి దిగడానికి అవకాశం ఉంది. అట్లా కార్నర్ చెట్లు ఉంటే ఆ చెట్లు ఎక్కి దిగుతాయి. దిగితే మరి ఎక్కడానికి మళ్ళీ ఇంకో చెట్టు సపోర్ట్ చేసుకుని పైకి ఎక్కాల్సి వస్తుంది. బట్ దగ్గరలో ఇంకో చెట్టు లేదు కదా, దిగడానికి అయితే ఈజీ ఉంది, ఎక్కడానికి కష్టం. ఎన్ని కిలోమీటర్స్, ఎన్ని కిలోమీటర్స్ కాదు, ఎన్ని కిలోమీటర్స్? నియర్ బై 4. ఇంకా 5 kilometers ఉందన్న. డైరెక్షన్స్ మనకు 1 hour పడుతుందండి. ఇంకా 1 hour పడుతుంది. ఎందుకు చెబుతుందమ్మా? కాళ్ళు వస్తున్నాయి. ఉంటుంది ఒక 45, హాఫ్ అన్ అవర్ టు 40 minutes పట్టచ్చు. ఇంకా పోదమ్మా, అప్పుడే పోదమ్మా. పద. బాటిల్ ఎప్పుడు కూడా ఫారెస్ట్లో పడేయకూడదు, ఓకేనా? గుర్తుపెట్టుకో. ఇదిగో ఈ బాటిల్ సైదాన్లో పెట్టు బాబు. నువ్వు కరబడేసినందుకు కుక్క రావట్లేదనా? అదే కుక్క భయపడి రావట్లేదనే నువ్వు కరబడేసినావు అంటున్నా. నేను కూడా అట్లా మామూలు నడవాలి, అట్లా నడిస్తే కాళ్ళను పూలిస్తే మరి. ఇక్కడ వాటర్ క్రాసింగ్ ఉండేది, బిగ్ చేసేటట్టున్నారు చిన్నగా. చెక్ డ్యామ్ ఉంది, వాటర్ లేవు. ఉన్నాయా? అవతల పక్క నుంచి వాటర్ ఉన్నాయి. అవునవును. ఎందుకు? ఇది మనం వచ్చిన దారి, ఇది రోడ్డు. ఏమని చెప్పాలమ్మా? ఎందుకు? అవి కూడా మీకు హెల్ప్ చేస్తాయి. ఎందుకో తెలుసా? అవి బేబీస్ పెడితే ఇంకా వాటి కోసం పాలు కూడా ఇస్తాయి. ఫారెస్ట్లో ఇష్టానుసారంగా డస్ట్ వేయకుండా అక్కడక్కడ ఇలా సంచులు కట్టారు. ఇదిగోండి, ఇది డస్ట్బిన్, ఇందులో వేయాలి. తర్వాత వాళ్ళు తీసుకెళ్తారు, కలెక్ట్ చేసుకుంటారు. బాగుంది ఆప్షన్.
గొండ సంచులు కట్టేస్తారు కంప్లీట్గా ఇష్టాన్ని సరే పెట్టకుండా ఏదన్నా నడుదామంటే ఇప్పుడేమో నాకు వచ్చేపా కూర్చుందాము పోదాం తర్వాత పోదాం అంటున్నాం. ఎట్లా ఎప్పుడు పోతాం మనం? ఆల్రెడీ అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడికి. మరేంది త్వరగా నడిస్తే వెళ్ళచ్చు. మరి భక్తులు చాలామంది నడుచుకుంటూ వస్తున్నారు ఇప్పుడు. కాకపోతే అక్కడక్కడ వచ్చి వరదాకి వెళ్ళాలి మనం. ఇప్పుడు దాకానేమో నడుచుకుంటూ పోదాము. ఆడ పెట్టి అబ్బా జీప్ వచ్చారా బండి జీప్ అనుకుంటు పో. అమ్మా సైడ్ ఒక సైడ్ ఏం పడవలే, ఎట్లా పడతావు నువ్వులే. అమ్మా జీప్ ఎక్కువ ఏంటో అయిపోయా. నేను నడుస్తా అంటివి. దగ్గరికి వచ్చినాక ఇంక నడవట్లేదు ఏమో, అందుకు జీప్ ఎక్కి వచ్చాము. జస్ట్ ఒక 5 minutes జర్నీలో అంతే. నడుస్తూ వస్తే 15 నిమిషాలు వచ్చేవాళ్ళం అంతే తేడా. బాగుంది కదా? అవునా? కంప్లీట్ చేసుకున్నాము. ఒకప్పుడు బాగా నీళ్ళు వాటర్ బాగా పుష్కలంగా ఉండేవి, తగ్గాయి ప్రస్తుతానికి. ఎండాకాలం కదా, ఇదైతే కొద్దిగా బాగుంటుంది. అక్కడ పుట్ట ఉంది చూడండి, చూపిస్తా. అది ఆ చెట్టు మధ్యలో. ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉంటారో చెంచువారు, వారు ఇక్కడ అమ్మవారి ప్రసాదంగా అన్నదానం కూడా నిర్వహిస్తూ ఉంటారు. అక్కడ మేము భోంచేసేసాము. భోంచేసి తెచ్చిన ఫుడ్ కూడా మళ్ళీ వాళ్ళకి కొంత పెట్టేసాము. తిరిగి మళ్ళీ మేము ప్రయాణం కూడా రిటర్న్ అవుతూ ఉన్నాము. స్టార్ట్ అయిపోయాం చూడండి. దర్శనం చేసుకొని బయలుదేరుతున్నాం. ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. మా వర్షం నమ్మ చెప్పినట్టుంది. జీప్ ఉంది, కుదిరితే ఎక్కితే బెటర్ ఏమో. వర్షం పడుతుంది కాబట్టి. చెప్పనా హిమవర్ష వ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీరు పోండి అబ్బా, నేను జీప్లో వస్తాను, మీరు పోండి. లగేజ్ ఇస్తా అంటే ఇవ్వండి నాకు, లగేజ్ ఉంటే ఇచ్చేసేయండి. పెట్టుకోండి చాలు. వర్షం పడుతుంది, మీరు జీప్ ఎక్కుతారులే. జీప్ ఆల్రెడీ వచ్చింది, బయలుదేరుతున్నాం కదా. అమ్మ వర్షం పడుతుంది, అందుకని మేము జీప్ ఎక్కేమో వర్షం పడుతున్నట్టుగా. ఎట్లా వస్తారా పోవాలా, వస్తారా పోవాలా? ఎక్కండి ఎక్కండి. ఇష్టగా నీదే బ్యాగ్దే. జై జై దాని పెట్టు. శివ హర హర మహాదేవ. అది ఇగో వస్తుందా? ఏం చేసి ఎక్కించుకొని వద్దులే నాన్న, అది మళ్ళీ ఎక్కిపోతానా, ఇక్కడ తిరుగుతుంటా ఇంకా. కామేశ్వర టూర్ అయిపోయినట్టే, మా వాళ్ళంతా వెయిటింగ్ అక్కడ వెయిట్ చేస్తున్నారు, మేము కార్ తీసుకురావడం. ఇంకా ఓకేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాము. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ కామెంట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.